అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఓ 30 ఏళ్ల క్రితం గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. మట్టి గాజులు అని. వాళ్ళు ఒక తెల్లని గుడ్డలో, ఏదో ఒక బలమైన గుడ్డలో గాజుల్ని ఓ దారంతో కట్టి అమ్ముకునేవాళ్ళు. ఈ గాజులు పూర్వం చాలా ఇష్టంగా ధరించేవారు. పూర్వం అంటే 30 ఏళ్ళ కిందట చిన్నపిల్ల. గాజులు అనేటువంటి శబ్దం బాగా వినపడుతూ ఉండేది. ఆడపిల్లకి అందమనో లేదా ఇంకోటనో ఏదో కారణం చేత గాజులు వేయించేవాళ్ళు. ఇప్పటికీ కూడా గాజులు అనేటువంటి పదం మనకు వినిపిస్తుంటుంది. కానీ దాని అర్థం, దాని విషయం ఎందుకు అంటున్నారో ఏంటో తెలియదు. అది ఎక్కువగా చేతగానోడైతే గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో అనేటువంటి మాట ఇప్పుడు మనకు వినిపిస్తుంటాయి. అట్లా. సరే, ఇందులో ఎందుకు చేత కాదు, ఎందుకు చేతనవుద్ది, ఈ పదం ఎందుకు పుట్టింది, దీన్ని ఎందుకు ఇట్లా అంటున్నారు అని యోచన చేస్తే దీంట్లో ఏమైనా రహస్యం ఉందా, జ్ఞానం ఉందా, ఎందుకు ఈ పదం అందరిలో నుంచి ఒక చేతగానితనంగా ఎందుకు కనిపిస్తుంది అనేటువంటిది యోచన చేస్తే, మామూలుగా ప్రకృతి గుణాలు స్త్రీలకు సంబంధించినవి. స్త్రీని ప్రకృతిగా చూస్తాము, గుణాల హెచ్చింపుగా చూస్తాము, గుణాలకు గుర్తుగా కూడా చూస్తాం. అదేవిధంగా కర్మచక్రంలో మొత్తం 12 భాగాలు. ఒక భాగము గురువర్గం, ఇంకో భాగం శనివర్గం అని ఈ విధంగా డివైడ్ చేసి అనుకూల గ్రహాలు, అనుకూలంగా లేని గ్రహాలు అనేటువంటిది జ్యోతిశాస్త్రంలో ఉన్నది. అవి 12, ఇటారు 12. అందుకే గాజులు అమ్మేటోడు డజన్ గాజులు ఎంత అని అడిగితే వాడు ఏదో ఒక రేటు చెప్తాడు. డజన్ అక్కడ కూడా 12. అదేవిధంగా అవే కర్మచక్రంలో 12 గ్రహాలు ఏ విధంగా అనుకూలం కాని ఉన్నాయో, గుణాల్లో కూడా ఇటారు 12 ఉన్నాయి. ఇటారు 12 ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం, ఈ 6 ఒక వర్గం. ఇది ఎడం భాగం అనుకుందాం. దానము, దయ, ఔదార్య, వైరాగ్య, వినయం, ప్రేమ, ఇవి ఒక వైపు అనుకుందాం. అందుకు మొత్తం కలిపితే డజన్ అవుతానే. ఈ గాజులు అమ్మేటోడికి జ్యోతిశాస్త్రం, గుణ విధానం అంతా తెలిసి అమ్ముతాడో మరి వానికి ఆ జ్ఞానం ఎక్కడిదో డజన్ అంటాడు. డజన్ అంటే గుణాలకి గుర్తు 12, ఇటారు. కాబట్టి స్త్రీలు కూడా పూర్వం అంటే 30 ఏళ్ళ కిందట ఈ మట్టి గాజుల్ని చాలా ఇష్టంగా ధరించేవాళ్ళు. మరి వాడు జ్ఞానం చెప్పి వాళ్ళకి అది ఇటారు గుణాలు అని చెప్పి వాళ్ళకి గాజులు వేస్తుంటాడో లేదో తెలియదు. కానీ గాజులు అమ్మేటోడి దగ్గర జ్ఞానం ఉందేమో అనిపిస్తుంది. ఆ మట్టి గాజులు కూడా కలర్స్ ఉంటాయి. ఒక స్థిరమైన కాన్స్టాంట్ కలర్స్ ఉంటాయి. ఎరుపు అని, గ్రీన్ అని, ఇట్లా బ్లూ అని, ఏదో ఒక స్థిరమైన రంగులు ఉంటాయి. అవి కూడా గ్రహాలకు గుర్తుగా, వాళ్ళ కర్మకులకు గుర్తుగా, వాళ్ళకి ఇష్టమైనది ఏంది అని అడిగినప్పుడు వాళ్ళు కర్మలో ఉన్నదే ఇష్టంగా చెప్తారు. కాబట్టి ఆ ఇష్టమైనదే వాళ్ళు ధరించేవాళ్ళు. అవి పగిలిపోతాయని తెలిసి కూడా ఎందుకు ధరిస్తున్నారు అంటే, గుణాలు కూడా ఒకటి పగిలిపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పగిలిపోతే ఇంకోటి వస్తుంది. ఈ విధంగా మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇటారు ఉన్నాయి. కాబట్టి ఎడమవైపు కుడివైపు అనే 2 భాగాలుగా తీసుకుంటే ఈ విధంగా గుణ సంబంధమైన వివరమే కర్మచక్రంలో కూడా మీకు జ్యోతిశాస్త్రంలో కూడా ఇదే లభిస్తుంది. మనిషికి 6 గుణాలు ఇష్టంగా, 6 గ్రహాలు ఇష్టంగా, 6 కొంత వ్యతిరేక్తంగా నడుస్తుంటుందని, ఇదేదో ఆధ్యాత్మికానికి లింక్ ఉంది అని కొంత గ్రహింపుకి వచ్చింది. అంటే గుణ సంబంధమైన విషయం. స్త్రీలు మంచి గుణాల వైపు ఉంటే వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి వాళ్ళు నాకు ఈ కలర్ గాజులు కావాలని అట్లా. సరే, ఏదేమైనా అందులో జ్ఞానం ఉందని కొత్తగా అనిపిస్తుంది మనకి. పురుషులు ధరించారు, స్త్రీలే ధరిస్తారు. అంటే గుణాలకి గుర్తుగా వాటిని
ధరించి అవి లేకుండా పోతాయి. ఎప్పుడైనా ఒక గుణం ఉందంటే అది ఎప్పుడో ఒకసారి లేకుండా పోతుంది అనేది మళ్ళీ మళ్ళీ వాళ్ళు పండుగ వచ్చినప్పుడు, పెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ధరిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు రంగురంగుల గాజుల్ని ధరించిన మరి వాళ్ళ జ్ఞానం తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అట్లయితే ఉండింది. సరే, మట్టి గాజులు గుణాలకు గుర్తు. అదే బంగారపు గాజులు అయితే పరమాత్మకు గుర్తు. బంగారం పరమాత్మకు గుర్తు కాబట్టి బంగారం గాజులు కూడా ధరించేవాళ్ళు. బంగారం గాజులు కూడా ధరించేవాళ్ళు. ఈ మట్టి గాజులు శబ్దం చేస్తుంటాయి, పగిలిపోతుంటాయి, శబ్దం చేస్తుంటాయి. వాళ్ళు చేతులు కదిలించినప్పుడు గలగల అని సౌండ్ వస్తుంటాయి. గుణాలకి గుర్తు. గుణాలు ఎప్పుడు శబ్దం చేస్తుంటాయి, తెలుస్తుంటుంది మనసులో, కవలికల్లో అని వాటికి గుర్తుగా పెట్టి, మరి ఎదుటోళ్ళు జ్ఞానం గుర్తుగా పెట్టుకున్నారో వాళ్ళకి తెలవాలని పెట్టారు మొత్తానికి. అదే బంగారపు గాజులు పరమాత్మకు గుర్తు, అంటే జ్ఞానానికి గుర్తు. వీటిని మట్టి గాజులకు చివర్లా మొదట్లా పెట్టేవాళ్ళు. అంటే ఏంటిది? పరమాత్మ జ్ఞానం ఉన్నట్టయితే, ఈ పరమాత్మ జ్ఞానం ఉంటే ఆ మట్టి గాజులు శబ్దం చేయవు. ఈ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని అదిపింపడుతుంది. ఈ శబ్దం చేయకుండా వాటిని ఒత్తి పెడుతుందని ముందు ఒక బంగారపు గాజు, వెనక ఒక బంగారపు గాజు, మధ్యలో గుణాలు ఉంటాయి. అంటే ముందు వెనక పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటే నిన్న మట్టి గాజులు ఇబ్బంది పెట్టవు అని. ఆ విధంగా దాన్ని జ్ఞానం తెలిసి ధరించే వాళ్ళని మనం అనుకున్నాం. పూర్వం జ్ఞానులే ఉండేవాళ్ళు కాబట్టి ఏ పని చేసినా జ్ఞానయుక్తంగా ఉండేది కాబట్టి గాజులు వేసుకోవడం, వేయించడం అనేది పూర్వం సాంప్రదాయంగా, మంచి సాంప్రదాయంగా స్త్రీలకు పెట్టేవాళ్ళు. దానివల్ల జ్ఞానం తెలుసుకోవడానికి. సరే, ఒక స్త్రీ వాళ్ళ భర్త చచ్చిపోతే ఉన్న మట్టి గాజులన్నీ ఆడవాళ్ళందరూ తీసుకుపోయి ఉన్న మట్టి గాజులన్నీ పలగొట్టుతారు. ఆ రెండు చేతులతోని ఆ షేకి కొట్టి మరీ పగలగొడతారు. అంటే ఏంది? గుణాలు చచ్చిపోయినాయి అని, గుణాలు లేకుండా పోయినాయి, మొగుడు లేడు నీకు, ఉంటే ఏదో కలవరం మనసులో గుణాలు చెలరేగుతుంటాయి కాబట్టి ఆ కలవరం లేదులే నీకు అని ఆ ముండ మోసిన స్త్రీకి వెండి గాజులు వేసేవాడు. తెల్లనిది ఆత్మ గుర్తు కాబట్టి తెల్లని వస్త్రాలు మరియు వెండి గాజులు వేసుకునేవాళ్ళు. ఎందుకు? ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మ సంబంధంగా ముందుకు ఇంకా ఎక్కువ చురుగ్గా వెళ్ళవచ్చు, నాకు ఏ ఆటంకం లేదు, గుణ సంబంధం అయింది అని మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ముండ మోయటం, అంటే మనస్సును మూసుకొని వాళ్ళు ఆత్మ విధానంలో చురుగ్గా ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం అడ్డంకి లేకుండా అని వాళ్ళు వెండి గాజులు ధరించేవాళ్ళు. వెండి గాజులు ఆత్మకు గుర్తుగా, మట్టి గాజులు గుణాలకు గుర్తుగా, బంగారపు గాజులు పరమాత్మకు గుర్తుగా ధరించేవారు. ఇదంతా జ్ఞానయుక్తంగా జరిగేది. కానీ ఇప్పుడు జ్ఞానయుక్తంగా లేదు, ప్రపంచయుక్తంగా ఉంది. గౌరవ మర్యాదలకు సంబంధించింది బంగారం అనే స్థితికి వచ్చాం. సరే, అది గాజులే, వెండి గాజులే, మట్టి గాజులే. బంగారపు గాజులు అనేది పరమాత్మ జ్ఞానానికి సంబంధించింది. పురుషులైతే బంగారపు కడియం ధరించేవాళ్ళు. సరే, ఇప్పుడు ఒక మాట నానుడి ఉంది, చేత కాకపోతే గాజులు వేసుకొని మూల కూర్చో. అంటే చేత కాకపోతే గాజులు వేసుకొని మూల కూర్చో. గాజులు అంటే గుణాలు అని. చేతగాని వాడు ఎవడు? గుణాలు ఉన్నవాడు. వాడు ఏం చేయలేడు, వాడు కర్మకి లోబడే ఉంటాడు, వాడు గుణాల్లోనే ఉంటాడు కాబట్టి వాడు ఏం చేయలేడని మొత్తం అందరికీ తెలిసిపోయింది. అప్పుడు గుణాల్లో రవ్వంతున్న జీవాత్మ ఆ గుణాలే తింటూ, తాగుతూ, తడుస్తూ, మునుగుతూ, బొర్రుతూ ఆ గుణాల్లోనే తిరుగులాడుతూ ఉంటాడు. వాడు జ్ఞానయుక్తంగా ఏ పని చేసినా కూడా జ్ఞానయుక్తంగా చెయ్యలేడు కాబట్టి, గుణ సంబంధుడు కాబట్టి, జ్ఞాన సంబంధంగా చేయలేకపోవడం చేత వాడిని చేతగాని వాడు అనేవాడు. చేతగాని వాడు గాజులు వేసుకొని, అంటే గుణాలు వేసుకొని మూలను కూర్చో. జీవాత్మ మూలనే కూర్చుంటాడు. వాస్తవంగా సత్యంగా అదే గుణాల్లో, గుణశేఖరంలో ఎక్కడో కాడుంటాడు. కాబట్టి ఇప్పటికీ అన్నా కూడా ఆ మాటలో జ్ఞానార్థమే ఉన్నది.
అంటే ఇది ఎవరు ధరించారు అని అంటే స్త్రీలకు గుర్తుగా ధరించి అవి జ్ఞానం వెదజల్లుతున్నాయి. అది మాయా జ్ఞానము. ఈ ఇటారు ఉన్నాయి, అవి సప్పుడే చేస్తూ ఉంటాయి, ఇటున్నా సప్పుడే, ఇటున్నా సప్పుడే చేస్తూ ఉంటాయి అని కొందరు స్త్రీలు ఎట్టి పరిస్థితులని చచ్చిపోయే లోపులు 4 బంగారు గాజులు చేయించుకోవాలంటే, 4 అంటే ఇటు 2 ఈ గుణాలని మధ్యలో పెట్టి అటు ఇటు బంగారపు గాజు చేస్తే అవి సప్పుడు చేయవని. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో, జ్ఞానం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అని ఉంటారు. ఆ విధంగా శాతగానోడైతే, అంటే గుణాల్లో ఉన్నోడైతే వాడు శాత కాదన్నట్టు. వాడు కర్మయోగి కాదు, బ్రహ్మయోగి కాదు, భక్తి యోగి కూడా కాదు. కాబట్టి వాడు అవి వేసుకుని మూలను కూర్చో అని ఇప్పటికీ అంటుంటారు. ఇప్పుడు ఏ భావంతో అంటున్నారు అంటే, వాడు కోపం లేకపోతేనో, లేదా ఎదుటోళ్ళని కొట్టలేకపోతేనో, పని చేసే శాత కాకపోతేనో, ప్రపంచ పని శాత కాకపోతేనో, హుషారుగా లేకపోతేనో, ఏదో ఒకటి వాడిని ఈ భావంతో నిందిస్తుంటాడు. కానీ నువ్వు మొగోడు అయితే, అంటే నీకు మీసం ఉంటే, మీసం అంటే ఇది జ్ఞానానికి గుర్తు, నీ జ్ఞానమే ఉంటే నువ్వు కర్మయోగం చేసుకో. అంటే చేతగానోడా, చేతనైనోడా అంటే కర్మయోగి చేతనైనోడు, బ్రహ్మయోగి కూడా భక్తి యోగి కూడా. ఆ విధంగా మీసం ఉండాలి నీకు అన్నట్లుగా జ్ఞాపకం చేయడానికి. మీసం అంటే జ్ఞానము అని అర్థం. కాబట్టి మీసం ఉన్నోడు అంటే జ్ఞానం ఉన్నోడు అని. కాబట్టి గుణాల్లో అవసరం లేదు, గుణాలకి భయపడ్డు. గుణ సప్పుడు అవి మట్టి గాజులతో సమానం. కాబట్టి గుణాలకు భయపడేవాడు జ్ఞాని కాదు, యోగి కూడా కాదు అనే ఉద్దేశంతో, నాకు మీసం ఉంది, నాకు రోషం ఉంది, నాకు నేను జ్ఞానంలో ఉండగలను అనుకునే వాళ్ళు గాజులు ధరించనక్కర్లేదు. వాళ్ళు చేతనైనోళ్ళే, చేతగానోళ్ళు కాదు. అంటే స్త్రీలకు కూడా ఈ పదం వర్తిస్తుంది. వాళ్ళు కూడా జ్ఞానానికి గుర్తుగా ఇవి మట్టి గాజులు ఉండొద్దు, బంగారపు గాజులే ఉండాలి, అవే ధరించాలి, జ్ఞానయుక్తంగా మాట్లాడాలని వాళ్ళు చేతులు ఎప్పుడు చూసుకున్నా కూడా వాళ్ళకి జ్ఞానం గుర్తొచ్చే విధంగా పూర్వం పెద్దలు ఈ గాజుల్ని పెట్టడం జరిగింది. కాబట్టి చేతనైనోడోడు అంటే కర్మయోగి, మీసం ఉన్నోడోడు అంటే కర్మయోగి, బ్రహ్మయోగి. వీళ్ళిద్దరికి మీసాలు ఉన్నాయి, భక్తి యోగులకు కూడా. ఏం మీసం లేనోళ్ళు, గుణాల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు ఏదైనా కానీ జ్ఞానం తెలియని వాళ్ళందరూ స్త్రీ లేదా నపుంసక సంబంధితులు అనేది ఆధ్యాత్మికంలో చెప్పబడుతుంది. స్త్రీ లేదా నపుంసకత కలిగిన వాళ్ళు, మాయా సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, మాయా సంబంధమైన జీవితం కలిగిన వాళ్ళని గుణ సంబంధులు లేదా సాతాను సంబంధులు లేదా ప్రకృతి సంబంధులు అని పిలవడం అనేది ఆధ్యాత్మికంలో ఉన్నది. జ్ఞానం కలిగిన వాళ్ళని మీసం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, పురుష సంబంధము, పురుషుడు అని ఆధ్యాత్మికంలో చెప్పకూడదు. అందుకే చేతనైనోడు, చేతగానోడు, అట్లా 2 మాటలు పుట్టాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ జ్ఞానానికి గుర్తులుగా ఎందుకు పెట్టుకున్నారంటే ఆ రోజు గ్రంథాలు తక్కువ, గ్రంథాలు ప్రింటింగు ఇంకోటి లేదు. కాబట్టి జ్ఞాన చిహ్నాలుగా పెట్టుకొని నిరంతరం అవి చూస్తూ, నిరంతరం వాటి యందు తిరుగుతూ అవి మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంటాయి, మనల్ని విద్యా కేంద్రాలుగా అవన్నీ కనిపిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు కనిపించే వ్యక్తుల దగ్గర నుండే వాళ్ళు ధరించిన వస్తువుల్లోనే జ్ఞానయుక్తంగా ధరించి వాళ్ళు జ్ఞానానుసారం నిరంతర జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానులుగా, యోగులుగా బతికారు. అందరు చేతనైన వాళ్ళగానే బతికారు. స్త్రీలైనా పురుషులైనా చేతనైన వాళ్ళగానే బతికారు, చేతగాని వాళ్ళుగా బతకలేదు. ఇప్పుడు జ్ఞానం పూర్తిగా లేకుండా పోవటం చేత ఇప్పుడు ఎవడు చేతనేడు, ఎవడు చేతగానోడు అనేది, జ్ఞానం ఉన్నోడిని మాత్రం చేతనైనోడు అని అంటే మంచిది, మిగతా వాళ్ళని అనకూడదు. అంటే ఆధ్యాత్మికంగా జ్ఞానిని నా ఆత్మగా తలంచుచున్నాను అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. జ్ఞానిని మాత్రమే నా ఆత్మగా తలంచుచున్నాను అన్నాడు. అంటే ఆత్మ అనేది పురుషుడు. అలాంటి పురుషుడు జీవాత్మను
నా ఆత్మగా తలంచున్నాను అన్నాడు. అంటే ఇది జ్ఞానం కలిగిన జీవాత్మ నా ఆత్మగా తలంచున్నాను అంటే వాడు కూడా పురుషుడే, వాడు శాతమైనవాడే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. కాబట్టి జ్ఞానులుగా మారదాం. అది స్త్రీ పురుష లింగ సంబంధమైంది కాదు. జ్ఞానము పురుష సంబంధం. స్త్రీ శరీరంలో ఉన్న జీవుడు, పురుష శరీరంలో ఉన్న జీవుడు ఇద్దరు సమానం. కాబట్టి ఎవరికి జ్ఞానం తెలిస్తే వాళ్ళకి చేతనైన వాళ్ళు, వాళ్ళకి మీసం ఉన్నట్లే, వాళ్ళే పురుషత్వం కలిగిన వాళ్ళు. శరీరం ఏదైనా కూడా జ్ఞానం లేకపోతే వాళ్ళు చేతగాని వాళ్ళే. కాబట్టి మట్టి గాజులు గుణాలకి గుర్తు, బంగారపు గాజులు జ్ఞానానికి గుర్తు. కాబట్టి ఇవి గుణాలు ప్రకృతి సంబంధమైన జీవితం ఎక్కువ స్త్రీలు ధరిస్తుంటారు కాబట్టి, గడుపుతుంటారు కాబట్టి వారికి ఇవి అలంకరించి జ్ఞానానికి గుర్తులుగా చెప్పి వాళ్ళని కూడా జ్ఞానులుగా యోగులుగా చేయాలనేటువంటి పెద్దల యొక్క అత్యున్నతమైన ప్రయత్నానికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, వారిలో ఉన్న జ్ఞానానికి ఆత్మకు నమస్కారం చేసుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.